భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. సిటీలో ఎటు చూసినా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్ నగరమంతా కుండపోత వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లోనూ వర్ష బీభత్సం సృష్టిస్తోంది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్లలో కుండపోత వాన కురిసింది. కారు అయ్యా హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి లింగంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిటీలోని బంజారాహిల్స్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. కృష్ణానగర్లో భారీ వర్షంతో రోడ్లపై బైకులు కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్లోని పలు ప్రాంతాలలో కాలనీలు చెరువులను తలపించాయి. హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్లో 10.8, యూసుఫ్గూడలో 10.4, ఉప్పల్లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఎల్బీనగర్లో 9.3, బంజారాహిల్స్లో 9, నాగోల్లో 8.5, గోల్కొండలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్, విద్యుత్కి అంతరాయం లేకుండా చూడాలన్నారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మణికొండ బ్యాడ్మింటన్ కోర్టులో వాటర్ You can see it's a very large. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో కాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిస్మత్పూర్, బండ్లగూడ, సన్ సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతోంది. తాజాగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కిస్మత్పూర్, బండ్లగూడ, సన్ సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతోంది. తాజాగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కిస్మత్పూర్, బండ్లగూడ, సన్ సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. సిటీలో ఎటు చూసినా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది.
హైదరాబాద్ నగరమంతా కుండపోత వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లోనూ వర్ష బీభత్సం సృష్టిస్తోంది. హయత్ నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్లో కుండపోత వాన కురిసింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి లింగంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిటీలోని బంజారా హిల్స్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. కృష్ణానగర్లో భారీ వర్షంతో రోడ్లపై బైకులు కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్లోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ కృష్ణానగర్లో వరద బీభత్సం సృష్టిస్తుంది. రోడ్లపై ప్రవహిస్తున్న నీళ్లలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ వ్యక్తి సాయం కోసం గట్టిగా అరిచాడు. వరద ఉధృతంగా ప్రవహించడంతో అతని దగ్గరకు ఎవరూ వెళ్లలేకపోయారు. కారు హైదరాబాద్ కృష్ణానగర్లో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లపై ప్రవహిస్తున్న నీళ్లలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ వ్యక్తి సాయం కోసం గట్టిగా అరిచాడు. వరద ఉధృతంగా ప్రవహించడంతో అతని దగ్గరకు ఎవరూ వెళ్లలేకపోయారు.
పోతుంది కారు అయ్యా పోతుంది కారు అయ్యా